మంత్రి జూపల్లి కిషోర్ వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇటు కేంద్ర ప్రభుత్వం, ఇటు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు కూడా మార్చారు కదా, దీన్ని ఎట్లా చూస్తారు? మీ గవర్నమెంట్ ఏం చెప్పారు? భారతదేశ ప్రజల ఆత్మ మీద దెబ్బ కొట్టినట్టు మహాత్మా గాంధీ పేరు మార్చడమే కాదు, ఈ స్కీమును ఉపాధి హామీ స్కీమ్ను ఎత్తివేసే దానిలో భాగంగా క్రమక్రమంగా ఎత్తివేసే దానిలో భాగంగా 1,00,000 కోట్ల కేంద్ర బడ్జెట్ నుంచి 40 కోట్ల రూపాయలు తగ్గించి దాని పర్యవేక్షణ కూడా రాష్ట్ర అధికారులను తీసేసి రూరల్ డెవలప్మెంట్ ద్వారా తీసేసి కేంద్ర ప్రభుత్వం గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళు శాంక్షన్ చేస్తేనే ఇస్తారట. అంటే మొత్తంగా కొట్టొచ్చిన కనపడుతుంది. ఈ స్కీమును ఎత్తివేసే ప్రయత్నం చేసి పేదవాళ్ళ కడుపు కొట్టే కార్యక్రమం. దీన్ని పూర్తిగా నిర్బంధంగా ఖండిస్తూ మళ్ళీ ఆ బిల్లును విత్డ్రా చేసుకుని రెస్టోర్ చేయాలా. మీరు చేయకపోతే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు, మళ్ళీ దాన్ని యాజ్ రెస్టోర్ చేసే కార్యక్రమం చేస్తాం. అంటే బిల్లు కూడా పాస్ చేశారు కదా, మీ భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? కాంగ్రెస్ కానీ ఏఐసీసీ నేతలు ఒక ఇక్కడ మొత్తం అయితే ఇటు కేంద్రంలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ మరి ఇటు గాంధీ కుటుంబం కూడా కుట్ర చేస్తుంది. మరి దానిలో భాగంగానే మరి ఇటు పథకాలను కూడా చేంజ్ చేస్తుంది. మరి దేశ ప్రజలంతా కూడా ఇదంతా కూడా గమనించాలి. మరి వెంటనే పార్లమెంట్లో పెట్టినటువంటి బిల్లు కూడా ఉపసంహరించుకోవాలి. మరి గాంధీ పేరు కూడా విధిగా కొనసాగించాలని మంత్రి జూపల్లి కిషోర్ అయితే కోరుతున్నారు. కెమెరామ్యాన్ గణేష్తో సతీష్, RTV, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.